చూసారుగా మార్నింగ్ నుంచి అన్ని లేట్ అవుతున్నాయి. నేను ఆల్రెడీ ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టే నైట్ 3 తనకి ఎందుకో సర్దర్గా కాశ్మీర్ మెమరీస్ గుర్తొచ్చినట్టున్నాయి. మనం గుల్మర్గ్లో తిన్నాం కదా, సేమ్ అట్లుంటుంది మనతో పని చేయడం స్టార్ట్ చేస్తే. సో అది సింక్లో కొన్ని గిన్నెలు కనిపిస్తున్నాయి కదా, అవి ఏంటంటే హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా థర్స్డే మార్నింగ్ టు నైట్ రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. మార్నింగ్ అంటే ఎప్పటిలాగా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వలేదండి. ఈరోజు వ్లాగ్ మార్నింగ్ 9 తర్వాత నుంచి స్టార్ట్ అయింది. అదేం జ్యోతి 9 o'clock ఈ పనులన్నీ చేస్తున్నావు, థర్స్డే అంటే చాలా ప్రీ ప్లాన్డ్గా ముందే ప్రిపేర్ అయి ఉంటావు కదా అనుకుంటున్నారా? అలానే ప్రిపేర్ అయ్యాను మిగతా అన్ని పనుల్లో. కాకపోతే ఈరోజు కొంచెం లేట్గా లేవడం వల్ల, ఇంట్లో ఆడవాళ్ళు కొంచెం లేట్గా లేస్తే పనులన్నీ ఎలా డిలే అవుతాయో తెలుసు కదా. అది థర్స్డే లాంటి రోజు ఇంకంతా మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. డే అంతా పూజ చేసుకోవడం కూడా బాగా లేట్ అయిపోయింది. రీజన్ ఏంటంటే పవర్ ఫ్లక్చువేషన్స్కి ఇంకా సొల్యూషన్ అయితే రాలేదు. ఆ స్విచ్ అయ్యే ప్రాసెస్లో చాలా ప్రాబ్లం అయిపోతుంది. నైట్ అంటే వెన్స్డే నైట్ అరౌండ్ midnight 3:30 వరకు కూడా పవర్ ఫ్లక్చువేషన్స్ అవుతూనే ఉన్నాయి. పవర్ ఫ్లక్చువేట్ అయినప్పుడు ఏసీ రీస్టార్ట్ అవ్వడానికి బోల్డ్ అంత టైం పడుతుంది. ఈ గ్యాప్లో బాగా వేడిగా అయిపోతుంది. అలా అస్సలు నిద్ర పట్టలేదు, అందరం ఇబ్బంది పడిపోయాం. దానివల్ల మార్నింగ్ లేవడం ఆలస్యమైంది. దాని రిజల్ట్ ఇదనమాట. ఇంకా లేవడమే అరౌండ్ 7 అలా అయిపోయింది. ఇంకా 8 కల్లా ఫస్ట్ మా వారిని రెడీ చేసి పంపించాలి కదా. ఇవన్నీ పెట్టుకుంటే తనకు లేట్ అయిపోతుంది, ఆఫీస్ ఇంపార్టెంట్ కదా అని ముందు ఫాస్ట్గా వంట అయితే చేసి తనకు బాక్స్ పెట్టి పంపించేశాను. ఇంకా ఆ తర్వాత కొన్ని చిన్న పనులు చేసుకొని వాషింగ్ మిషన్ అది ఆన్ చేసేసరికి 9 అయిపోయింది. ఇంకా వెళ్ళి పాపని తీసుకురావాలి కదా, మళ్ళీ తను అక్కడ ఎండలో స్ట్రక్ అయిపోతే ప్రాబ్లం. సో ముందు వెళ్ళి తనని తీసుకొచ్చి అప్పుడు ప్రశాంతంగా పనులు అయితే స్టార్ట్ చేశాను. మోరోవర్ ఇంకా మా వారు స్టార్ట్ అయ్యి ఆఫీస్కి వెళ్ళగానే ఇవన్నీ చేయకూడదు కదా, క్లీనింగ్ అవన్నీ. కాబట్టి వెయిట్ చేసి పై పనులన్నీ చేసుకుంటూ వచ్చానమాట. కొంచెం కిచెన్ క్లియర్ చేయడం, మళ్ళీ పూజ అవి చేసుకోవాలి కదా, కిచెన్ అంతా సర్దేయడం అలాంటి పనులన్నీ చేసుకున్నాను. ఊడవడం తుడవడం మాత్రం తను ఇంకా ఆఫీస్కి రీచ్ అయిపోయారు అనుకున్నప్పుడు చేస్తాను. ఇలాంటివి నమ్ముతారా అంటే నేను ఇలాంటివి కొన్ని నమ్ముతాను. కానీ దీనికన్నా మించిన కాంట్రవర్సరీలే అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ప్రతిదీ ఇష్యూనే. ఇలా చేయకూడదు, అలా చేయాలి, చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు, వినేవాళ్ళు కూడా ఎక్కువే అయ్యారులేండి. కానీ దాన్ని ఒక చాదస్తంలా మనం ఫాలో అవ్వకూడదని నా ఫీలింగ్. చెప్పేవాళ్ళకైనా ఒక లెవెల్ వరకు చెప్తే బాగుంటుంది. మరి అందరు వినేస్తున్నారు కదా అని ఎక్స్ట్రీమ్ అయిపోతుంది. చివరికి ముగ్గు విషయంలో కూడా ఈ మధ్య అదొక పెద్ద విశేషం చేస్తున్నారు. కళ్ళగా సింపుల్గా ఇంటి ముందు అందంగా ఉండడానికి వేసుకునే ముగ్గు గురించి కూడా రకరకాలు లేనిపోయిన అనుమానాలన్నీ మైండ్లో పెట్టేసి వాటిని మనసులో పెట్టుకొని వీళ్ళు చాలా బాధపడిపోతున్నారు. ఒక చాక్ పీస్తో వేయకూడదంట, చాక్ పీస్తో వేస్తే అప్పుల పాలు అయిపోతారంట, కంపల్సరీ ముగ్గు పిండితోనే వేయాలంట, అందరికీ ముగ్గు పిండితో వేయడం కుదరదు. ఈరోజు ముగ్గు పిండి వరకు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇంకొక 4 రోజుల తర్వాత ఓన్లీ బియ్యం పిండితోనే వేయాలంటారు. అప్పుడు ఏం చేస్తాం, అందరూ బియ్యపిండిలో వేయలేం కదా. ఏదో పండగల విషయంలో ప్రత్యేక దినాల్లో దేవుడి దగ్గర వేసుకోవాలి, పీఠం పెడుతున్నాం, ఇలాంటప్పుడైతే వేస్తాం. కానీ మరీ రోజు ముగ్గుపిండితో ముగ్గు వేయడం కుదురుతుందా? కాబట్టి అవన్నీ చూడండి, తెలుసుకోండి. సోషల్ మీడియా ఉంది 4 విషయాలు తెలుసుకోవడానికే, కానీ దాన్ని మైండ్లోకి పిచ్చిలా ఎక్కిచ్చేసుకొని మరీ ఇదిగా బిహేవ్ చేయొద్దు. ఏదైనా ఇంటి ముందు కళ్ళగా వేసుకుంటే చాలని నేనైతే అనుకుంటాను. అది చాక్ పీస్ అయినా ఓకే. ఇప్పుడు కొన్ని ప్లేసెస్ చూడండి మీరు, ఓపెన్గా ఉంటాయి, వాళ్ళు ముగ్గు పిండితో వేస్తారు, ముగ్గు అంతా ఎగిరిపోతుంది. ఉంటుందా ఏంటి? అలాంటి ప్లేస్లో కంపల్సరీ చాక్ పీస్తోనే వేసుకోవాలి. మా దగ్గర వచ్చే గాలికి ముగ్గు పిండితో ఒకవేళ పెట్టినా కూడా అది కంప్లీట్ ఇదైపోద్ది. నేను కలర్స్ పెడతాను కదా సింపుల్గా, ఎల్లో రెడ్వి, అవే ఈవినింగ్ వరకు చిందరవందర అయిపోయి ఉంటాయి. అలాంటిది మొత్తం ముగ్గు అలా పెట్టినా తిరిగే వాళ్ళేంటి, వచ్చేవాళ్ళేంటి, ఇక్కడ మన దగ్గరైనా చూసుకుంటాం. కానీ ఇక్కడ మా ఇంటికి ఎవరైనా డెలివరీ వాళ్ళు కానీ ఎవరైనా వస్తే అస్సలు కింద చూడరు, ముగ్గు అంతా తొక్కేస్తూ ఉంటారు. ఎప్పుడన్నా కలర్స్తో స్టెన్సిల్ పెట్టి వేస్తేనే ఆ ముగ్గును ఆ రోజు అసలు ఉండనివ్వరు.
అలా ఉంటుంది. ముగ్గు లాంటి ఒక చిన్న విషయం, మంచి విషయం, దీనికి కూడా ఇంత ఫీల్ అవ్వాలా? అసలు కొంతమంది ముగ్గు వేసుకోవడం అనే కల్చర్నే మానేశారు. అది ఇంకెవరి ఇష్టం వాళ్ళదనుకోండి, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటాయి, అవన్నీ నేను చెప్పట్లేదు. బట్ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఏదో చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, సోషల్ మీడియాలో అన్నీ చెప్తున్నారు అని చూసిందల్లా చేసేయకుండా మీ మనసుకు నచ్చింది మీ ఇంటి పద్ధతులను బట్టి చేసుకోండి అని. మీలో ఎంతమంది నాలా ఆలోచిస్తారు? మీరు కూడా నాలా ఆలోచిస్తున్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మీరు చూస్తున్నారు కదా, ముందు బెడ్రూమ్స్ 2 సర్దేసి వాటిని క్లీన్ చేసి మాప్ కూడా పెట్టేశాను. ఇంకా డోర్స్ వేసేస్తే హాల్లో ఏసీ నడుస్తుంది కాబట్టి మా పాప ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయి తను ఏదో యాక్టివిటీస్ చేసుకుంటుంది. ఇంక ఇక్కడ హాల్లో కూడా మనం మామూలుగా లేట్ అయినా, స్లోగా తుడుచుకున్నా, ప్రశాంతంగా తుడుచుకున్నా అన్నీ కదిపి నీట్గా క్లీన్ చేయాల్సిందే, లేకపోతే అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదు. చేస్తే ఇంత డీప్గా చేయాలి, లేకపోతే మానేయాలి అనే టైప్ మంది. మానేయడం అనేది జరగదు కాబట్టి రోజు ఇంత డీప్గా క్లీన్ చేసుకోవడమే. ఇంకా మీకు నా రెసిపీస్ అండ్ నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంతకీ మీరు మీ థర్స్డే పూజ ఎలా చేసుకుంటారు? మీ డే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎలా స్టార్ట్ అవుతుంది? మంత్లో ఎన్ని డేస్ మీకు ఇలా లేట్గా స్టార్ట్ అవుతాయి అనేది నాతో చెప్పండి. ఈరోజు ఆ పవర్ కట్కి మా పాపకి సమ్మర్ హాలిడేస్ కాబట్టి సరిపోయింది, కానీ తనకు కూడా స్కూల్ ఉంటే అసలు మామూలు హడావుడి అయ్యేది కాదు. అప్పుడు ఎలా అయినా కొంచెం అలర్ట్గానే ఉండేదానిలేండి. హస్బెండ్ విషయంలో అంటే కొంచెం అటు ఇటుగా ఉంటాను, ఎందుకంటే తను ఒక 10 మినిట్స్ అటు ఇటు వెళ్ళినా పర్లేదు, మన కారులోనే వెళ్ళొస్తాం కాబట్టి. పాప విషయానికి వచ్చేసరికి బస్ కదా, అప్పుడు నిద్ర ఉన్నా లేకపోయినా టైంకి అయితే లేస్తాను. ఈరోజు తనకి స్కూల్ లేదు అనేది ఒక్కటే రిలాక్సేషన్. అయినా పాపం తను కూడా మాతో పాటు 7 o'clockకి లేచి ఇంకా కొంచెం లేట్గా వెళ్ళిందిలేండి. ఫైనల్గా మన కాంట్రవర్సరీ ఇది వచ్చేసింది. నేనైతే చాక్పీస్తో ముగ్గు పెట్టేసుకున్నాను ఈరోజు ఇలా సింపుల్గా. ఇంకా అలా ఇల్లంతా క్లీన్ చేసుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఈరోజు ముగ్గు కొంచెం లేట్గానే పెట్టుకున్నాను, ఎందుకంటే స్నానం చేయకుండా ముగ్గు పెట్టడం నాకు ఇష్టం ఉండదు. కాబట్టి పొద్దుటే స్నానం చేసి పెట్టుకుంటాను. వర్స్ట్ కేసులో ఎప్పుడైనా పెడుతూ ఉంటాను, కానీ ఈరోజు ఏంటో బాగా లేట్ అయిపోవడం వల్ల ఇంకా ముగ్గు జోలికి కూడా వెళ్ళలేదు. ఇంకా తర్వాత వచ్చి ముందు రోజు నాన్ వెజ్ తిన్నాం కాబట్టి ఇంకా నైట్ నేను అవేం క్లీన్ చేయలేదు, దేవుడి సామాన్ కూడా. సో అవి కూడా ఇప్పుడు క్లీన్ చేసే పని పెట్టుకున్నాను. ఈరోజు దేవుడి సామాన్ క్లీనింగ్ టాపిక్ వచ్చింది కాబట్టి మీకు విషయం చెప్తాను. ఈరోజు నేను కొత్త టిప్ ఫాలో అయ్యానండి, భలే వర్కౌట్ అయింది. పీతాంబరి అవేమి యూజ్ చేయకుండా ఓన్లీ మన దగ్గర ఇక్కడ వాటరే ప్రాబ్లం కదా, సో వాటర్ విషయంలోనే కొంచెం చేంజ్ చేద్దామని ఒక పెద్ద బౌల్లో నేను ఆరో వాటర్ తీసుకున్నాను. నార్మల్ ట్యాప్ వాటర్ కాకుండా, ట్యాప్ వాటర్ బాగా హాట్ వాటర్ వస్తుంది, హెయిర్ ఫాల్ విపరీతంగా పెరిగిపోయింది. సో ఆరో వాటర్ తీసుకొని అందులో కొంచెం చింతపండు వేసాను. ఇంక పీతాంబరి వేరేవి ఏం వేయలేదు, ఓన్లీ చింతపండు వేసి మంచి వాటర్లో ఇత్తడి సామాను ఒక 10 minutes సోక్ చేసి పెట్టాను అంతే. షైన్ అవ్వడం స్టార్ట్ అయిపోయినాయి. వెండి కూడా చూడండి ఎంత బాగుందో. వెండి మాత్రం సోక్ చేయలేదు, అప్పటికప్పుడు కొంచెం చింతపండు పెట్టి విమ్ లిక్విడ్ వేసి కడిగేశాను. ఆ తర్వాత నేను కొంచెంగా విమ్ లిక్విడ్ తీసుకొని స్క్రబ్బర్తో ఇలా స్క్రబ్ చేస్తే నీట్గా షైన్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ డే కూడా ఈ షైన్ అయితే పోలేదు, చాలా బాగున్నాయి, నల్లపడలేదు అనిపించింది త్వరగా. కాబట్టి దేవుడి సామాన్ కోసం ఎక్కువ వాటర్ పట్టవు కాబట్టి కొంచెం వాటర్ అయినా సరే ఆరో నుంచి తీసుకొని క్లీన్ చేసుకొని ఇలా తుడిచి పెట్టేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి అనిపించింది. మరో కొత్తదైతే కనిపెట్టాను, ఇది నాకు నెవర్ ఎండింగ్. ఈ ట్రయల్స్ నేను చేస్తూనే ఉంటాను ఇక్కడ ఉన్నంత వరకు. అండ్ ఇవైతే నేను తెచ్చిన మొగ్గలు చక్కగా అయితే ఓపెన్ అయిపోయాయి. హలో అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ థర్స్డే. ఏం చేస్తున్నారు? పని అయిపోయిందా? ఇప్పుడు టైం అయితే 11 దాటింది. ఈరోజు పూజ అయ్యేసరికి ఈ టైం అయింది. చూసారుగా మార్నింగ్ నుంచి అన్నీ లేట్ అవుతున్నాయి. నేను ఆల్రెడీ ఇంట్రోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టే నైట్ 3:30 వరకు నిద్ర లేదు. పవర్ ఫ్లక్చువేషన్స్ బాగా, డే టైం కూడా అలానే ఉంటుంది, నైట్ కూడా అలానే ఉంటుంది. హీట్ అలా ఉందిలేండి. మాకు హీట్ వేవ్ అలర్ట్ ఇచ్చారు 5 days వరకు, అంటే నిన్నటి నుంచి వెన్స్డే నుంచి 5 days అనమాట. సో దానివల్ల హీట్ ఎక్కువైపోయి యాక్చువల్గా గవర్నమెంట్ సైడ్ నుంచి పవర్ కట్ అవుతుంది బాగా. మనకు ఆ డీజీలో స్విచ్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చి, స్విచ్ అయ్యి బ్యాక్ వచ్చి, అది ఫ్రీక్వెంట్గా అవుతూ ఉండటం వల్ల ఏసీస్ మళ్ళీ ఆఫ్ అయ్యి ఆన్ అవ్వాలి కదా, దానికి టైం పట్టేసి నైట్ టైం అస్సలు నిద్ర పట్టట్లా. ఇంకా ఇలా స్విచ్ అయ్యి లేట్ అవ్వడంతోనే మన పరిస్థితి ఇలా ఉందంటే అస్సలు పవర్ కట్ కంప్లీట్ అయిపోయి వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు నాకు.
సో ఫైనల్లీ పూజ అయితే చేసుకున్నాను. ఇంకా నాకు టిఫిన్ చేయాలన్న మూడ్ లేదు, బాగా లేట్ అయిపోయింది కదా అని చకచకా చేస్తానంటే అలా చేయను. ఒకసారి మొదలు పెట్టానంటే అన్నీ డీటెయిల్డ్గా క్లీన్ చేస్తూ వస్తా. ఇంకా లేట్ అయితే ఇంకెక్కువ అవి ఇవి అన్నీ కనిపిస్తే అన్నీ క్లీన్ చేస్తూ ఉంటా. అందుకే మార్నింగ్ అసలు బ్లాగ్ స్టార్ట్ చేయలేదు, లేచేసరికి లేట్ అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా మా వారి వరకు కొత్తిమీర రైస్ చేశాను. ఆయనకి బాక్స్ పెట్టకుండా బయట తినమండం ఎందుకు, ఏదో ఒకటి ఇంట్లోది బెటర్ కదా అని. ఇంకా మా కోసం అయితే ఇప్పుడు వంట చేయాలి. చెప్పాను ఇంక ఇప్పుడు టిఫిన్ చేయాలని లేదు, డైరెక్ట్గా వంట చేసేసి భోంచేసేస్తాను. నీరసంగా అయితే ఉంది, కోకోనట్ వాటర్ తాగేసి వంట అయితే మొదలు పెడతాను ఎర్లీగా లంచ్ చేసేసి. అండ్ చెప్పానుగా ఆయన కొత్తిమీర రైస్ చేసి మా కోసం వంకాయ పులుసు చేద్దాం అనుకుంటున్నా. ఈ ఎండకి కొంచెం ఫ్రైస్ వాటికన్నా లిక్విడ్లా ఉంటే బాగుంటుంది. పప్పుచారు పప్పు అయితే తినాలని లేదు. ముందు తోటకూర పప్పు చేద్దాం అనుకున్నా, మళ్ళీ వద్దు రేపు చేస్తా. వంకాయలు ఉన్నాయి, వంకాయ పులుసు అయితే పెట్టేస్తా, అదైతే పుల్లగా బాగుంటుంది. పాపని అడిగి తను కావాలంటే ముద్దపప్పు చేస్తా, లేకపోతే పులుసుతోనే తినేస్తాం. అది సంగతి. ఇంకా ఏంటి సైలెంట్గా ఉందనుకుంటున్నారా, పాప నిద్రపోతుంది హాల్లో. ఏసీ ఆన్ చేసేసుకుంది. మార్నింగ్ రాగానే ఫ్రెష్ అయిపోయి పొద్దున్నే లేచి క్రికెట్కి వెళ్తుంది కదా, అలసిపోతుంది. నిన్న ఇవాళ కొంచెం వేడిగా ఉంటుంది కూడా, దానివల్ల అనుకుంటా అలా సోఫాలో పడుకొని నిద్రపోయింది పాపం. సరే ఒక 1.5 అవర్ పడుకొని తర్వాత చూద్దామని ఊరుకున్నానని. బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసింది. ఫ్రెష్ అయ్యాక నేను ఇంట్లో పని చేసుకుంటే తనకి బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చాను మెయిన్ టైంలో. సో తినేసింది కాబట్టి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, పడుకుంది. మెలకుగా ఉంటే నాతో పాటు కోకోనట్ వాటర్ తాగేది. పడుకుందిగా, లేచాక ఇద్దాం, ఏం ప్రాబ్లం లేదు. అది నేనైతే లంచ్ రెడీ చేస్తా, సో దట్ తను లేవగానే ఇద్దరం లంచ్ చేయొచ్చు. ముగ్గు కూడా చూసారు కదా, బాగుందా, సింపుల్గా వెళ్ళిన స్వైప్ చేస్తుంటే వచ్చింది ఆ ముగ్గు. నచ్చింది. 5 చుక్కలు వేసేసాను. కంప్లీట్గా రికార్డ్ చేయలేదులేండి, ఈసారి ఎప్పుడైనా రికార్డ్ చేస్తాను. పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తాను ఇప్పుడైతే. ఇదైతే మా అన్నపూర్ణాదేవి కిచెన్లో. అండ్ ఇక్కడైతే ఇలా చేసుకున్నాను. లైట్స్ ఉన్నప్పుడు కన్నా కూడా లైట్స్ లేకుండా ఇలా దీపం వెలుగులో దేవుణ్ణి చూస్తుంటే భలే అనిపిస్తుంది నాకైతే. వీళ్ళు ఎవరైనా నాతో కనెక్ట్ అవుతారా? సో అది బాబాకి నమస్కారం చేసేసుకోండి. అండ్ అక్కడైతే నిద్రపోతుంది. మంచి డీప్ స్లీప్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం డిస్టర్బ్ చేయొద్దు, మన పనులు మనం నిదానంగా చేసుకుందాం. ఏదో ఒక సౌండ్ అయితే తనే లేస్తుంది కదా, అది వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి ఈవినింగ్ వరకు. ఇక్కడైతే సింపుల్గా నా స్టైల్లో వంకాయ పులుసు ఎలా చేస్తానో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. వంకాయ కాదు, మునక్కాయ, బెండకాయ కూడా నేను ఇలానే చేస్తాను. ముందు పోపు దినుసులు వేయను, నేను పైనుంచి తడకా వేసుకుంటాను. కాబట్టి కొంచెం ఆయిల్ తీసుకొని అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే వేసుకోండి. తర్వాత ఉల్లిపాయ ఫ్రై అవ్వడం కోసం యాజ్ యూజువల్ కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలి కదా, అవి వేసుకుంటే ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి. అండ్ నేను వంకాయ పులుసు ఏ పులుసులోకైనా ఒక మీడియం సైజ్ టొమాటో అయితే యాడ్ చేస్తాను, దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది టమాటో వేయడం వల్ల. సో టొమాటో అయితే సన్నగా కట్ చేసుకొని ముక్కల్లా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత టొమాటో మగ్గింది అనుకున్నప్పుడు వంకాయలు కట్ చేసుకొని వేసేసుకోవడమే. నేను వంకాయలు ముందే కట్ చేసి వాటర్లో వేసి ఇదంతా చేయను. జస్ట్ ఈ ప్రాసెస్ అవుతున్నప్పుడే మనదంతా లైవ్ అనమాట, లైవ్ కుకింగ్ లాగా అన్నీ అప్పటికప్పుడే లైవ్లో అలా కట్ చేయడం, వేసేయడం అంతే. మీరు కొంతసేపు మూత పెట్టుకున్నారంటే మగ్గుతూ ఉంటాయి. ఈ టైంలో వంకాయలు అయితే కట్ చేసేసి నేను యాడ్ చేసేస్తున్నాను. వీటిని చెప్పానుగా, నేను సాల్ట్ వాటర్ పెట్టుకోవాలి, ముందు అన్నీ కట్ చేయాలి, అందులో వేయాలి, ఇదంతా మన వల్ల కాదు. మనకంతా నుంచున్నప్పుడే ఫటాఫట్ అయిపోవాలి. కొంతమంది ప్రత్యేకంగా కూర్చొని కూరలన్నీ కట్ చేసుకొని అప్పుడు తీసుకొచ్చి వంట చేస్తారు, మన వల్ల కాదు. మనం ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకోవడం, ప్రాసెస్ స్టార్ట్ చేయడం, తర్వాత మిగతా వెజిటబుల్స్ కట్ చేసేయడమే. ఓన్లీ బెండకాయ, దొండకాయ, గోరుచిక్కుడుకాయ ఇలాంటివి ఉంటాయి చూసారా, ఇవి మాత్రం ఆఫీస్ ఉంటే 1 డే ముందు కట్ చేసుకుంటాను, లేకపోతే ఏదో టీవీ చూస్తూ టైంపాస్గా ఆ టైంలో అయితే కట్ చేసుకుంటాను. వంకాయలు కూడా వేసి వంకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకొని 1 నిమిషం మూత పెట్టారంటే ఆ స్పైసెస్ అన్నీ బాగా పడతాయి ముక్కలకి. తర్వాత మీకు పులుపుకి సరిపడా చింతపండు పులుసు అయితే వేసుకొని సరిపడా వాటర్ పోసుకొని వంకాయ ముక్కలు కుక్ అయ్యే వరకు, పులుసు దగ్గర పడే వరకు బాగా మరిగించుకోవడమే. పులుసు చిక్కగా ఉంటేనే బాగుంటుంది, మరీ పలుచగా ఉంటే మా ఇంట్లో తినరు, కాబట్టి ఆ కన్సిస్టెన్సీ బట్టి చేస్తాను నేను. ఇంకా పులుసు మరిగేలోపు ఖాళీగా ఉండడం ఎందుకు, నిన్న చీరలు హ్యాండ్ వాష్ చేశాం కదా, అవైతే తీసేసి అక్కడ పెట్టాను. వాటిని కూడా మడత పెట్టి లోపల పెట్టేసాం అనుకోండి, ఒక పని అయిపోద్ది. ఇలా ఓన్లీ వంట చేస్తున్నాం అంటే వంటింట్లోనే కూర్చొని దాన్ని చూస్తూ కూర్చోకుండా ఇలా మిగతా పనులు కూడా చేస్తూ ఉండాలి. ఇవి హోమ్ మేకింగ్లో మీరు చేస్తూ ఉంటే మీకు
మీకే అలవాటైపోతాయి ఇలాంటివన్నీ. స్టార్టింగ్లో కొంచెం కష్టంగానే ఉంటుంది ఇలాంటి మల్టీ టాస్కింగ్, తర్వాత మనకే అలవాటైపోద్ది. ఈ మాత్రం మల్టీ టాస్కింగ్ చేయకపోతే ఇంట్లో మనం వితౌట్ హౌస్ హెల్ప్ ఇంట్లో పనులన్నీ చేసుకోవాలంటే మనకి 24 hours సరిపోవు. దానిపైన ఇంకా ఇలాంటి యూట్యూబ్ వర్క్ ఉందనుకోండి, ఇంకప్పుడు వేరే రకంగా ఉంటుంది. కాబట్టి టైం దొరికినప్పుడు అన్ని పనులు చేసేసుకుంటాను. ఇలా నా పులుసు అయితే దగ్గర అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా తడకా వేస్తాం అనుకున్నప్పుడు కొంచెం పులుసు పొడి, ఇదైతే నేను మెంతులు ఆవాలు కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటాను పులుసు కోసం, అది వేసి కొత్తిమీర వేసుకోవడమే. గుడ్ ఈవినింగ్. ఎంత పడుకోవద్దనుకున్నా ఈ ఎండకు అస్సలు వల్ల కావట్లేదు. ఒక 1/2 hour అన్నా అలా నాప్ వేయాలనిపిస్తుంది. అలానే ఒక చిన్న నాప్ అయితే వేసి లేచాం. ఇప్పుడు టైం అరౌండ్ 6 o'clock అవుతుంది. నా కోసం టీ పెడుతున్నాను. మా అమ్మాయి స్నాక్స్ ఏం తింటామంటే ఒకటి చెప్పింది, అది వచ్చేసరికి చేయమంది. సరే ఇప్పుడు ఏం తినకుండా వెళ్తే ఎలా అంటే మ్యాంగో కట్ చేసి ఇవ్వమంది. అది మీకు సర్ప్రైజ్, మాకు కాదు, నేను చెప్పింది కాబట్టి. సో తనైతే తింటుంది. స్నాక్ ఏం చేస్తాననేది చూపిస్తాను, బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా. తనకి ఎందుకో సడన్గా కాశ్మీర్ మెమరీస్ గుర్తొచ్చినట్టుంది. మనం గుల్మర్గ్లో తిన్నాం కదా, సేమ్ అలానే చేయాలంది. సరే చేసేద్దాం అన్న కళ్ళ మనకి ఎక్కడొస్తుంది, కానీ మామూలుగా చేసినా కూడా నేను అదే టేస్ట్ ఉంటుంది. బట్ అక్కడ మాత్రం అప్పుడు ఆ చెల్లో భలే అనిపించింది కదా, అది సంగతి. సో తినేసి 6:30కి అలా పంపిస్తానులేండి. ఇప్పుడు ఏం వెళ్ళదు, ఇప్పుడు 10 to 6 అయిందంతే. బాగా వేడిగా ఉంది, ఊరికి అలా బయటకు వెళ్ళాం యూటిలిటీలోకి మ్యాంగో కట్ చేసుకొని డస్ట్బిన్లో వేయడానికి. ఫుల్ వేడిగా ఉంది బయట, కాబట్టి ఇంకా 6:30 6:40కి అలా పంపిస్తా. కొంచెం లేట్ అయినా పర్లేదు, కానీ ఇప్పటివరకు ఏసీలో ఉండి వెళ్ళిందంటే ఎఫెక్ట్ అయిపోద్ది. నేను ఎప్పుడు 6:30కి వెళ్తాను అది, కాబట్టి తినేసి కొంచెం అలా కూర్చుంటుంది. నేను కూడా టీ తాగేస్తాను. కొన్ని చిన్న పనులు ఉన్నాయి, అవి అయితే చేసుకుందాం. తర్వాత ఫ్రెష్ అవుతాను. అది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. బాయ్. ఇంతకీ స్నాక్స్ ఏంటంటే మనందరి ఫేవరెట్ మురి మిక్చర్. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ సూపర్ ఎమ్మీగా ఉంటుంది. నిన్న కూడా మరమరాలతోనే స్నాక్ చూపించేవగా జ్యోతి అంటే, అది కొంచెం 2-3 రోజులు నిల్వ ఉంటుందండి. ఇదైతే ఇన్స్టెంట్గా చేసుకోవడం తినేయడం ఏంటో మా అమ్మాయి ఇలా అడగడం అలా కలిసి వచ్చేసింది. ముందుగా టొమాటోసు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ కొత్తిమీర అయితే చాప్ చేసి పెట్టేసుకోండి. మీకు కావాల్సిన మరమరాలు తీసుకొని అందులోకి ఇవన్నీ యాడ్ చేసేసుకోండి. నేను గ్రీన్ చిల్లీస్ తీసుకోలేదు, మా అమ్మాయి తినదు కాబట్టి. ఇప్పుడు దీనిపైనుంచి ఉప్పు కారం వేసుకొని చక్కగా ఫ్యాన్సీగా స్పూన్స్ స్పాచులాస్ ఇవేం తీసుకోకుండా మీరు ఎప్పుడు ఇలాంటి మురి మిక్చర్ని చక్కగా చేత్తోనే మిక్స్ చేయాలి, గట్టిగా నొక్కుతున్నట్టు. అప్పుడు మన ఆనియన్స్, టొమాటో జ్యూస్ అంతా బాగా మరమరాలకు పడుతుందనమాట. నిమ్మకాయ మీరు ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, తర్వాత యాడ్ చేసుకోవచ్చు. నేను ఒకసారి చేయబెట్టి మిక్స్ చేసేస్తాను కదా, అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకేసారి యాడ్ చేస్తామని ఇలా యాడ్ చేసేస్తున్నాను. చేసేసి చెప్పానుగా, ఫ్యాన్సీగా కాకుండా ఇలా చక్కగా ఫ్రీగా మిక్స్ చేసేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. పైనుంచి డ్రై రోస్ట్ చేసి పెట్టిన పీనట్స్ అయితే యాడ్ చేసుకున్నాను. అంతే, సింపుల్గా ఈజీగా అయిపోతుంది స్నాక్. సూపర్ ఎమ్మీ టేస్టీగా ఉంటుంది. నేను ఇంతకుముందు మీతో చెప్పినట్టే నేను తిన్న బెస్ట్ మురి మిక్చర్ నేనైతే కాశ్మీర్లో గుల్మర్గ్లో తిన్నాను. అక్కడ చలికో ఏమో కానీ, ప్లస్ అక్కడ పైనుంచి ఇలా డ్రై చేసిన పీనట్స్ కాకుండా మన కాలా చనా ఉంటుంది కదా, శనగలు, కొమ్ము శనగలు అంటారు కదా, వాటిని నానపెట్టి బాయిల్ చేసి అవైతే వేసాడు పైనుంచి. సూపర్ అదిరిపోయింది. హలో, స్నాక్ అయిపోయింది, మురి మిక్చర్ అదిరిపోయింది. ఇంకా నెక్స్ట్ ఉంటుంది డిన్నరు. ఒకదాని తర్వాత ఒకటి నాకైతే విసుగు పుడుతుంది అసలు. అయినా తప్పదు, దోశ ఆర్డర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు దోశలు వేయాలి. చట్నీ చూస్తాను ఏం చేయాలో, ఏదో ఒకటి చేస్తాను. దోశలు అయితే వేస్తాను. నైట్ వరకు వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరైతే చూడండి. అంటే నైట్ కిచెన్ క్లీనింగ్ వరకు. ఇంక ఇంట్లో ఫ్రెష్గా కొత్తిమీర ఉంది, టొమాటోస్ కూడా ఉన్నాయి. రెగ్యులర్గా పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ ఎందుకులే అనుకున్నాను. కొబ్బరి అయితే ఉంది చేయాలంటే. కొత్తిమీర టమాటో చట్నీ అయితే చేస్తున్నా. నా స్టైల్లో సింపుల్గా చూపెట్టేస్తా. ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకొని అందులో మీ టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. అంటే మీరు తీసుకునే టమాటోస్ కొత్తిమీర క్వాంటిటీని బట్టి. నేనైతే ఇక్కడ మీడియం సైజ్వి 2 టమాటోస్ తీసుకున్నాను. వాటికి ఒక 5 గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకున్నాను. టొమాటో ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టేసి వాటిని బాగా మగ్గనివ్వండి. టొమాటో మోర్ దాన్ 50% మగ్గిపోయింది అనుకున్నప్పుడు కొత్తిమీరని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవడమే. మరి కొత్తిమీర ఆకులు తుంపి వేయకండి. చట్నీస్లో కొంచెం కాడలు ఉంటేనే బాగుంటుంది. చట్నీ, సాంబార్ ఇలాంటి వాటిలో మీరు ఫ్రైస్కి పైనుంచి వేసుకుంటున్నప్పుడు మాత్రం సన్నగా చాప్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఇంకింతే. ఫైనల్గా కొంచెం వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు వేసి
మిక్సీ పట్టేసుకోవడమే. మీకు నచ్చితే తడక పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఆల్రెడీ అన్ని ఆయిల్లోనే ఫ్రై అయ్యాయి కాబట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది, డౌట్ ఏం లేదు. నేను కూడా తడక ఏం పెట్టుకోలేదు, డైరెక్ట్ అలా మిక్సీ పట్టుకొని వేసుకొని తినేసాం. అండ్ ఇక్కడైతే యమ్మీ యమ్మీ దోశలు కూడా వేసేస్తున్నాను. ఏంటి ఈ మధ్య ఆయిల్ ప్యాన్ వాడట్లేదు అనుకుంటున్నారా? ఉందండి ఆ పక్కనే, కానీ ఇది కొంచెం హ్యాండీగా కనపడడం, అది లోపల ఉండడం వల్ల టక్మని దీన్ని తీసి దీని మీద వేసేస్తున్నాను అంతే. దాంతో మాత్రం ఏం ప్రాబ్లం లేదు, చక్కగా క్రిస్పీగా దోశలు అయితే వస్తున్నాయి. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేసేయండి. చూసారా దోశలు ఎంత క్రిస్పీగా వచ్చాయో, అంతే టేస్టీగా ఉన్నాయి. టమాటో చట్నీతో తింటే టేస్ట్ అద్దరిపోయింది. ఫైనల్గా పనులన్నీ అయిపోయాయి, కిచెన్ క్లీన్ అయిపోయింది. క్లీనింగ్ రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ ఏదో ఫ్లోలో చేశాను. ఫ్రిడ్జ్లో ఏదో పెడదామని తీస్తే ఫ్రిడ్జ్ అంతా మెస్సీగా అనిపించింది. సో అదంతా సర్దేశాను. ఆ సర్దేసే హడావుడిలో రికార్డ్ చేయలేదన్నమాట. ఊరికే చూపిస్తా ఎలా సర్దానా అని. ఏదో పెట్టడానికని నేను తీస్తే ప్లేస్ కుదరలేదు, ఇంకా మొత్తం సర్దేసా. ఇప్పుడు ఫుల్ నీట్గా ఉంది కదా, అలా ఉంటుంది. అట్లుంటుంది మనతో పని చేయడం స్టార్ట్ చేస్తే. సో అది సింక్లో కొన్ని గిన్నెలు కనిపిస్తున్నాయి కదా, అవి ఏంటంటే మజ్జిగ తాగినాయి, ప్లస్ ఫ్రిడ్జ్ క్లియర్ చేశాను కదా, అందులోంచి 1-2 గిన్నెలు వచ్చాయి. అవి పడేసాను, ఇంక ఇప్పుడు కడగలేను. అయిపోయింది ఈ పూటకు ఓపిక. రేపు పొద్దున్న చూసుకుందాం, అప్పుడప్పుడు అలా వదిలేస్తూ ఉంటాం. ఇప్పుడైతే కిచెన్ చూపిస్తా. ఇదైతే క్లీన్ కిచెన్, మొత్తం క్లీన్ చేస్తా. కొన్ని గిన్నెలు ఉన్నాయన్నాను కదా, అవి ఉన్నాయి. ఇన్ని గిన్నెలు అయితే కడిగాను. ఇవన్నీ లంచ్ బాక్సెస్, సపరేట్గా వేరే బాక్స్లో వేసి పెట్టా. అన్ని లంచ్ బాక్సెసే కాదు, కొన్ని సెరామిక్ బౌల్స్ కూడా ఉన్నాయి. అందులో వేస్తే లాగేస్తాం కదా, అందుకని ఇలా సపరేట్ పెట్టాను ఇందులో వేసి. అండ్ ఇటు కూడా కంప్లీట్గా క్లీన్ అయిపోయింది. వాటర్ బాటిల్స్, నా బుజ్జి ట్రైపాడ్ కిచెన్లోది. ఇవైతే పాలు తోడు పెట్టాను, పెరుగు. ఇవైతే నట్స్ మామూలే. ఇది హ్యాపీ కిచెన్, మీ ఆల్వేస్. అది ఈరోజు ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. ఎలా అనిపించింది మీకు నా థర్స్డే బిజీ రొటీన్ అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్, బాయ్.